నమస్కారం. నిన్న శనివారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు ఫూల్ సింగ్ బరయ్య మహిళల గురించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ వివాదాస్పద వ్యాఖ్యలకి మనం కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పటి వరకు బీజేపీ నాయకులు, బీజేపీ పరివారం చేస్తున్నదని చెప్పేసి మనం భావించేవాళ్ళం. ఇప్పుడు ఈ సంఘటనతోటి మనకు స్పష్టమైన విషయం ఏం తెలిసిందంటే, పార్టీలతోటి వ్యక్తులతోటి సంబంధం లేదు. వారికి మానసిక స్థితిగతుల్ని బట్టి ఈ వ్యాఖ్యలు ఉంటాయని చెప్పేసి ఈ సంఘటన ద్వారా మనకి అర్థమైంది. ఈ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఒక బాధ్యతమైనటువంటి పదవిలో ఉండి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక విలేకరుల ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ మహిళలపై మానభంగాలు విషయంపై మాట్లాడుతూ ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు వీళ్ళు అందంగా ఉండరని, వీళ్ళని ఎవరు రేపు చేస్తారు, వీళ్ళని మానభంగం చేయాల్సిన అవసరం, మానభంగం చేయాలనే కోరిక ఎలా ఉంటుంది, వీళ్ళు అందంగా ఉండరు కదా, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు అందంగా ఉండరట, అందుకే వాళ్ళని ఎవరు మానభంగం చేయాలని కోరుకోరట. అదేవిధంగా ఇంకా ముందుకెళ్తూ అయినా కూడా వీళ్ళని మానభంగాలు చేస్తున్నారంటే, వీళ్ళని మానభంగం చేస్తే తీర్థయాత్రకు వెళ్ళి వస్తే ఏవైతే పుణ్యఫలం లభిస్తుందో అది వీళ్ళని మానభంగం చేయటం వల్ల లభిస్తుందని చేస్తున్నారని సెలవిచ్చారు. పైగా ఇవి తన సొంత మాటలు కాదు, ఇవి ఈ విషయం పురాణాల్లో రాసి ఉన్నదని కూడా ఆయన సెలవిచ్చాడు. చూడండి ఎంత దౌర్భాగ్యమో. తను మాట్లాడేదే తప్పు, ఆ తప్పుడు వ్యాఖ్యానాలకి పురాణాలని బలి చేస్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళి ఏ వ్యక్తి అయినా, ఎంత మంచి జ్ఞానం ఉన్నా, ఎంత సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి అయినా బజార్లో నడుస్తూ ఉన్నప్పుడు ఒక అందమైన స్త్రీ కనిపిస్తే అతని మనసు ఆ అందాన్ని చూసి చెలుస్తుంది. అటువంటి వ్యక్తుల్ని రేప్ చేసే అవకాశం ఉంటుంది. కానీ అందవిహీనమైనటువంటి గిరిజన మహిళలు, షెడ్యూలు క్యాస్ట్కి సంబంధించిన మహిళలు, ఓబీసీ మహిళల్ని ఎవరు రేప్ చేస్తారు? ఒకవేళ చేసినా కూడా ఎందుకు చేస్తున్నారా అంటే, తీర్థయాత్రలకు వెళ్ళి వస్తే వచ్చే ఫలము ఈ మానభంగం చేయటం వలన వస్తుంది కాబట్టి వీళ్ళని మానభంగం చేస్తున్నారని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి వ్యాఖ్యానాలు, ఇటువంటి వ్యక్తుల్ని మరి మనం ఓటేసి ప్రజాప్రతినిధులుగా మన సమస్యల్ని పరిష్కారం చేస్తారని, దేశానికి సమాజానికి ఏదో సేవ చేస్తారని మనం ఓటు వేసి గెలిపిస్తున్నామంటే ఆ తప్పు ఎవరిది? నాయకులది కాదని నేను భావిస్తా ఉన్నాను. ఈ తప్పంతా కూడా ప్రజలది. తన మతం వాడనో, తన కులం వాడనో, లేదా డబ్బుకు ఆశపడో ఇటువంటి తప్పుడు వ్యక్తుల్ని మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని మనం పార్లమెంటుకి, అసెంబ్లీలకి మనం పంపిస్తున్నామంటే మరి అటువంటి వ్యక్తులు మరి ఈరోజు ఇటువంటి వ్యాఖ్యానాలు కాకుండా మరే వ్యాఖ్యానాలు చేస్తారు? ఇటువంటి వ్యక్తుల్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పకుండా పార్టీ నుంచి బహిష్కరించాలి. అతని మీద పార్టీ పరంగా చర్య తీసుకోవాలి. ప్రభుత్వం కూడా చట్టపరమైనటువంటి చర్య తీసుకొని ఇటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యానాలు ముందు ముందు చేయకుండా నిరోధించడానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.